కుమార్. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు. కానీ అక్కడున్న వైకాపా కార్యకర్తల నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు. ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని కూడా ఎట్లా చితకబాదారో ప్రజలందరూ చూశారు. అంటే వైకాపా నాయకులు ఎలాంటి రౌడీలో ఇవన్నీ ఉదాహరణలు. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదు. అందుకే ఆయన కళలో కూడా హాయిగా పడకలేకపోతున్నాడు. కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడాడు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు. ఆయనకి సైకిల్ గ్లాస్ విలువ తెలియదు తల్లి, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు గాజు గ్లాసులో మనందరం టీ తాగుతాం. జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో, లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో. అందుకే ఆయనకి గ్లాస్ విలువ తెలియదు. కానీ ఈరోజు అదే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి తల్లి. రెక్కలు ఇరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్తబుట్లో పడేస్తాం. ఈ ఫ్యాన్ వల్ల గత 5 సంవత్సరాలు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీ అందరికి చెప్పాలి. రైతుల ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఉద్యోగాలు ఉపాధి లేక ఆ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నానికి పనికి వచ్చింది. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇస్తానన్నాడు. అంతెందుకు ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్. నేను పాదయాత్ర చేస్తుంటే మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మహిళలు నన్ను కలిశారు. ఒక తల్లి ఆవేదన చెప్పుకుంది, నా జగన్ని నమ్మి నేను మోసపోయినా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా బిడ్డకి ఈరోజు నేను చదివించిన, అతను ఒక ఆఫీసర్ అవుతాడో లేదంటే కానిస్టేబుల్ అన్నా అవుతాడని ఒక ఆలోచనతో చదివించిన, ఈరోజు ఉద్యోగాలు లేవు, చివరికి మాకు ఆత్మహత్య ఒకటే మిగిలిందని ఆ తల్లి నాకు చెప్పింది. ఇంకా భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునే దానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది. ఆనాడు ఇసుక పాలసీ మారుస్తున్నాను, మెరుగైన పాలసీ తీసుకొస్తానని ఇసుక మనకు దూరం చేశాడు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకి పెరిగిపోయింది. భవన నిర్మాణ కార్మికులు పని లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయి ఇంకా ఏం చేయాలి, అప్పులో ఇంటి మీద పడుతున్నారని వందలాది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయే రోజులు మనందరం చూసాం. ఇంతేకాదు తల్లి, చేనేత కార్మికులు, ప్రభుత్వం పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధానానికి తీసుకొచ్చింది. అసలు గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల 35,000 మంది అదే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూసాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం. అందుకే రెక్కలు లేని ఫ్యాన్ ని పీకి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చింది. రాబోయే 2 నెలల్లో ఆ అవకాశం మనకి రాబోతుందని మీ అందరు తెలియజేస్తున్నాం. ఇంకా సభలో అభివృద్ధి సంక్షేమం గురించి కూడా చాలా మాటలు మాట్లాడాడు తల్లి జగన్. నేను పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందల నుంచి